ఇంకొద్దిసేపట్లో బావ పెళ్ళైపోతుంది. చేతకాని వాడివి నువ్వు. బావే నా భర్త అని ఆశలు రేపే ఎందుకు తీసుకుని రావడం? మీరు ముసిముసి నవ్వులు నవ్వుతుంటే గొప్ప ప్లాన్ ఏదో వేశారనుకున్నాను. మీ వల్ల కాదని చెప్తే మేమన్నా ఏదో ఒకటి చేసేవాళ్ళంగా. చిచ్చి పదవే. భగవంతుడా, ఏదో ఒక శక్తిని పంపి ఈ పెళ్లిని చెడగొట్టండియ్యా. అయ్యో సార్, ప్లీజ్ సార్, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. త్వరగా వెళ్ళండి సార్, ప్లీజ్. సార్ దయచేసి నా బాధ అర్థం చేసుకోండి సార్. నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే నా లైఫే స్పాయిల్ అయిపోతుంది సార్. ప్లీజ్ కొంచెం త్వరగా వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. సార్ త్వరగా వెళ్ళండి సార్. సార్ కొంచెం త్వరగా పోనివ్వండి సార్, ప్లీజ్ సార్. మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. సరే మీరే నడపండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ సార్ నాకు అసలు టైం లేదు సార్. సార్ అర్జెంట్గా వెళ్ళాలి సార్, వదిలేండి సార్. ఇక్కడ గంజాయి డ్రగ్స్ తీసుకెళ్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేసి పంపిస్తాం. నేను టైంకి వెళ్ళకపోతే నా లైఫ్ నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్ నన్ను పంపించేయండి. హలో కానిస్టేబుల్, అతను ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. చెక్ చేసి పంపించేయండి. అలాగే సార్. సార్ ప్లీజ్ సార్ త్వరగా పంపించండి సార్. సార్ దొరికాయి సార్. పదండి సార్ దగ్గర పదండి. సార్ నాకేం తెలియదు సార్. పదండి సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. నా మాట నమ్మండి సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఏరా, డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తుంది చాలక అర్జెంటుగా వెళ్లాలని డ్రామాలు ఆడుతున్నావా? మా కళ్ళు కప్పేద్దామని. సార్ 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 నిజంగా నాకేం తెలియదు సార్. నేను లక్ష్మీపురం అనే ఊరు వెళ్ళడానికి రిక్వెస్ట్ చేసి ఇతని బైక్ ఎక్కాను సార్. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. కావాలంటే ఇతను అడగండి సార్. నేరం చేసి తప్పించుకోవాలి చూస్తున్నావా? నీకోసం నెలల నుండి కాపలా కాస్తుంటే ఇప్పటికి దొరికావురా. కానిస్టేబుల్ బండి ఎక్కించండి. నిజం సార్, ఒట్టేసి చెప్తున్నాను సార్. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి సార్. సార్ అసలు ఈ ఏరియానే నాది కాదు సార్. సార్ ఇది నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ సార్. నేను వెంటనే వెళ్ళాలి సార్. నాకు ఒక గంట టైం ఇవ్వండి. కావాలంటే నేనే వచ్చి మీ దగ్గర సరెండర్ అవుతాను సార్. నేను ఒక అరగంట లోపు అక్కడికి వెళ్ళకపోతే చాలా కష్టం అయిపోతుంది సార్. అయిపోయిందని పురాణం. కానిస్టేబుల్ బండి ఎక్కించండి. సార్ సార్ నమ్మండి సార్. నాకు ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. నువ్వు వినవయ్యా, సార్ ప్లీజ్ సార్. అది కాదు సార్, నా మాట నమ్మండి సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ అరే వినిపించుకోరండి సార్. వెళ్ళకపోతే ఇది నా లైఫ్ అంటే సమస్య. నేను వెళ్ళకపోతే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఆగు. తప్పుకోండి సార్. కానిస్టేబుల్ క్యాచ్ హిమ్.
ఎవరండి? ఇక్కడికి వచ్చాడు. అవునా? డ్రగ్స్ తీసుకెళ్తూ దొరికాడు. అవునా? దొరికాడు సార్, తీసుకెళ్తున్నాం. మీరు కానివ్వండి. భజంత్రి పంతులు గారు మీరు కానివ్వండి. బాబు, మాంగళ్య ధారణ కావించండి. కంటే పద్నాని సుమగే శ్రీమచరరాంశతం మాంగళ్యధారణమహోత్సవమహోత్సవస్తు మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంటే పద్నాని సుమగే శ్రీమచరరాంశతం మాంగళ్యధారణమహోత్సవమహోత్సవస్తు.
మా సాంప్రదాయం ప్రకారం నూతన దంపతులు పసుపు నీళ్ల చేతులతో గోడ మీద ముద్రలు వేయాలి. లక్ష్మి, అమ్మా, వెళ్ళి పసుపు నీళ్లు తీసుకు. అలాగే అమ్మా. వావ్, అటు పదండి. అక్క, బావా, లోపలికి వెళ్దాం పదండి. ఆగండమ్మా. ఇంటి ఆడబడుచు హారతిచ్చాక కుడికాలు పెట్టి లోపల జహాపతి ఎప్పటికీ క్షమించలేవు. కనీసం నీతో ఒక్క మాట కూడా నా పెళ్లి గురించి చెప్పలేకపోయాను. నిన్ను మోసం చేసిందల్లా నీ దృష్టిలో నేను మిగిలిపోవచ్చు, కానీ నిన్ను ఎప్పటికీ మోసం చేయాలని నేను అనుకోలేదు. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నీకు ఎలా చెప్తే నా గుండెల్లోని బాధ నీకు అర్థమవుతుందో, నువ్వెలా అర్థం చేసుకుంటావో అని ప్రతి క్షణం నాలో నేనే బాధపడుతున్నాను.
నువ్వు నా మీద చూపించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను. నీ ప్రేమలో నేను ఓడిపోయాను అమర్, ఓడిపోయాను. మా నాన్న మాట కాదనలేక నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను, ఓడిపోయాను. నిన్ను కన్విన్స్ చేస్తామని సాయి వాళ్ళు ఎంత చెప్పినా నా మనసు ఎందుకో కుదుటపడ్డం లేదు. నాకు నేనుగా నీతో మాట్లాడి నీకు నచ్చ చెప్తేనే కాని నా గుండెల్లోని భారం తీరిపోదు. ఇప్పుడు రాధిక ఫోన్ చేస్తుందేంటి? చెప్పు రాధిక. అమర్తో మాట్లాడాలని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది సాయి. వాడితో ఇప్పుడెందుకు రాధిక మాట్లాడడం? అలా అంటావేంటి సాయి? అమర్ బాధపడకుండా మీరు కన్విన్స్ చేస్తానని చెప్పారు, నాకు నమ్మకం ఉంది. కానీ ఒక్కొక్కసారి నాకు నేనుగా నా పరిస్థితి గురించి అమర్కి వివరించి చెప్తే నా మనసు తేలిక పడుతుంది. తను కూడా కొంచెం రిలాక్స్ అవుతాడు కదా. నేను ఆల్రెడీ అమర్తో మాట్లాడాను. నువ్వెందుకు ప్రేమను వదులుకొని మరో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో క్లియర్గా చెప్పాను రాధిక. నువ్వు చెప్పావు సాయి, కానీ నేను మాట్లాడితే అమర్ ఇంకొంచెం ఫ్రీ అవుతాడు కదా. నేను చెప్తే అది వేరేలా ఉంటుంది కదా. రాధిక ఇప్పుడు వద్దులే రాధిక. నేను నచ్చ చెప్తే అమర్ కన్విన్స్ అవుతాడు. అంతలా నిన్ను ప్రేమించాడు కాబట్టి వాడి మనసులో అయితే ఏదో మూల బాధ ఉంటుంది రాధిక. అది పోవాలంటే కొంచెం సమయం పడుతుంది రాధిక. నువ్విప్పుడు ఫోన్ చేస్తే మీరిద్దరూ డిస్టర్బ్ అవుతారు. నా మాట విని కొన్నాళ్ళు ఆగు రాధిక. అమర్ వల్ల అయితే నీకెలాంటి ప్రాబ్లం రాదు రాధిక. వాడైతే నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు రాధిక. సాయి, తన వల్ల నాకేదో సమస్య వస్తుందని కాదు, తను నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను మర్చిపోయి తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అందుకే అడుగుతున్నాను. నిజంగా కన్విన్స్ అయ్యాడు కదా? నేను మీ కామన్ ఫ్రెండ్ కదా. మీరిద్దరు బాగుండాలనే కదా నేను కోరుకునేది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్ని బాగా చూసుకో. ఫ్రెండ్స్ మధ్యలో ఫార్మాలిటీస్ ఎందుకు? నువ్వు రిలాక్స్డ్ గా ఉండు. అమర్ బాగుంటే చాలు. నేను చూస్తూ కూడా నేను ఆ పెళ్లిని ఆపలేకపోయాను రా. సాయి మాయ చేసేశారా, రాధికని మాయ చేసేశారా. ప్రాణంగా ప్రేమించిన రాధికను నాకు దక్కకుండా చేసేశారా. నాకు తెలుసు బలవంతంగా పెళ్లికి తలొచ్చిందే తప్ప నన్ను కాదని మనస్ఫూర్తిగా రాధిక ఈ పెళ్లికి ఒప్పుకోనుండదురా, ఒప్పుకోనుండదు.
తన గురించి నాకు బాగా తెలుసు. ఎంతగా ప్రేమిస్తున్నాను తనకి తెలుసురా. అందుకే రాధిక అసలు పెళ్లికి ఒప్పుకోదు. బలవంతంగా ఒప్పించారు. రే అమర్, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది రాధిక గురించి కాదురా, నీ గురించి. నిన్నటి నుంచి నువ్వు జీవోత్సవంలో ఉన్నావురా. పిలిస్తే పలుకు లేదు, కడుపుకి తిండి లేదు. నేను అంకుల్కి ఫోన్ చేశానురా, నీకు బెయిల్ ఇప్పించి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. నువ్వేం టెన్షన్ పడకరా. నా టెన్షన్ నా గురించి కాదురా, రాధిక గురించి. నేను లేకుండా తను లేదురా, తను ఉండలేదురా. ఈ పెళ్లి జరగడం వల్ల తను ఎంత బాధపడుతుందో ఏంటో. ప్లీజ్ రా అమర్. నేను స్టేషన్కి రావద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? బయటికి నడు. సార్, మీరు నా ఫ్రెండ్ విషయంలో తప్పు చేశారు. అమర్ అలాంటి వాడు కాదు సార్. ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. ఎంక్వైరీలో నిజాలు అవే తెలుస్తాయి. నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే లోపల ఏమంటావా? రే అమర్, నేను బయటే ఉంటానురా. అంకుల్తో వచ్చి నిన్ను విడిపించుకొని వెళ్తాను. నువ్వేవో ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు, సరేనా? నేను వెళ్తానురా. రాధిక, ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరగలేదని నా మనసుకు తెలుస్తుంది. నీ మనసు ఎంత కుమిలిపోతుందో నాకు అర్థం అవుతుంది. లవ్ ఫెయిల్యూరా బాసు? నా లవ్ ఫెయిల్యూర్ కాదు. నిన్ను ప్రేమించి ఎవరినో పెళ్లి చేసుకుంది అంటే ఆ ప్రేమ ఓడిపోయినట్టే. అమ్మాయిలు అంతే బాసు, ప్రేమించడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకళ్ళు కావాలి. కొంతమంది దృష్టిలో ప్రేమంటే టైం పాస్ తప్ప మనసుతో ముడిపడే బంధం కాదు. ఆ కోవలోకే నువ్వు ప్రేమించిన అమ్మాయి చేరింది. నా రాధిక గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ప్రేమకు ప్రతి రూపం తాను. నా రాధిక గురించి నోరు జారితే నాలుక కోసేస్తాను. బాసు, నీ కోపం నిజాన్ని అబద్ధం చేయలేదు. నీ మాటల్లో నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. నువ్వు చెప్పినట్లు ఆ అమ్మాయి కూడా అంతే ప్రేమించి ఉంటే నిన్ను దక్కించుకోవడానికి యుద్ధమే చేసి ఉండాలి. చేయలేదే? ఏమో, తను ఎంతగా ఈ పెళ్లి వద్దని పోరాడిందో మనకేం తెలుసు. అంత తేలిగ్గా నా రాధిక ఈ పెళ్లికి ఒప్పుకోదు. అంత సులువుగా నన్ను వదులుకోదు. ఆ సంగతి నా గుండె చప్పుడు చాలా క్లియర్గా చెప్తోంది. నా రాధికకి నేనంటే ప్రాణం. నాకు తెలుసు. నాకు తెలుసు.